భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఏ క్షణంలో భారత్ ప్రతీకార దాడి చేస్తోందేమోనన్న భయంలో పాక్ గజగజలాడిపోతోంది. ఇదిలా ఉండగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా ఇప్పటికే భయంతో కంపించిపోతున్న పాకిస్తాన్కు మరో దెబ్బ తగిలింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వార్నింగ్ తో దాయాది దేశం బెంబేలెత్తిపోతోంది. తాటిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడట. ప్రస్తుతం హఫీజ్ సయీద్ పరిస్థితి ఇలానే ఉంది. ఎందుకు అనుకుంటున్నారా? భారత్ను నాశనం చేయాలని, రక్తపాతం సృష్టించాలని ప్రయత్నించే లష్కరే తోయబా ఉగ్రవాద సంస్థ చీఫ్, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ ను లేపేస్తామని తాజాగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకసారి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ కనిపడితే తరువాత వాళ్ళు ఎవరైనా ప్రాణాలతో బయటపడటం కష్టమేనని చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే హఫీజ్ సయీద్ ఇక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి బయటపడటం కష్టమే అంటున్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన తరువాత సీన్ లోకి బిష్నోయ్ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రావడంతోనే హఫీజ్ కు మాస్ వార్నింగ్ ఇచ్చింది. మా దేశానికి చెందిన అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు మేం పాకిస్తాన్ లోకి వస్తామని చెబుతోంది. ఆ ఒక్కడిని మట్టు పెడతాం, ఒక్కడిని చంపితే 1,00,000 మందితో సమానమంటోంది బిష్నోయ్ గ్యాంగ్. భారత్ లో అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న అతడిని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే హఫీజ్ సయీద్ ఫోటో పైన రెడ్డింగ్ తో ఎక్స్ మార్క్ ను పెట్టింది. అంతేకాదు, హఫీజ్ తలపై కోట్ల రూపాయలు రివార్డు ఉందని తెలుసు, కానీ అతడి తల విలువ మా లెక్కల్లో కేవలం 1,00,000 రూపాయలే అని చెబుతుంది. అయితే ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ బిష్నోయ్ జైల్లో ఉండగా అతని అనుచరులు బయటే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ గ్యాంగ్ సభ్యులు పాకిస్తాన్ లోకి ప్రవేశించి హఫీజ్ సయీద్ ను తప్పకుండా మట్టు పెడతామని పోస్ట్ లో పేర్కొన్నారు. పాకిస్తాన్ కు ఎంతో విలువైన వ్యక్తిని లేపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ముంబై ఉగ్ర దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్. అంతేకాదు, పుల్వామా ఉగ్రవాద దాడి వెనుక ఉన్నది కూడా ఈ టెర్రరిస్టే. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా పలు దేశాలు ప్రకటించడమే కాకుండా అతడి తలపై వందల కోట్ల రూపాయల రికార్డును కూడా ప్రకటించాయి. ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్. అంతేకాదు, పుల్వామా ఉగ్రవాద దాడి వెనుక ఉన్నది కూడా ఈ టెర్రరిస్టే. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా పలు దేశాలు ప్రకటించడమే కాకుండా అతడి తలపై వందల కోట్ల రూపాయల రివార్డును కూడా ప్రకటించాయి. కాగా ప్రస్తుతం ఈ ఉగ్రవాది పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హఫీజ్ సయీద్ ప్రస్తుతం లాహోర్లోని జోరమ్ తౌమ్ అనే ప్రాంతంలో నివసిస్తున్నాడని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో అక్కడి సామాన్య పౌరులతో కలిసి హఫీజ్ సయీద్ నివాసం ఉంటున్నాడని సమాచారం. అంతేకాదు, హఫీజ్ నివాసం వద్ద పాక్ ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తుందని తెలుస్తోంది. అలాగే హఫీజ్ ఉంటున్న భవనం కింద ఓ బంకర్ కూడా ఉందని, ఎవరైనా దాడికి పాల్పడితే ఆ బంకర్లోకి వెళ్లి దాక్కునేందుకు దీన్ని ఏర్పాటు చేశారని సమాచారం. కాగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి వెనుక లష్కరే తోయబా చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉందనే అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ దాడి తరువాత హఫీజ్ కు పాక్ ప్రభుత్వం భద్రతను భారీగా పెంచిందని తెలుస్తోంది. గతంలో కంటే 4 రెట్లు అధికంగా సెక్యూరిటీ కల్పించడంతో పెహల్గాం మారణకాండలో పాక్ పాత్ర ఏంటనేది తేటతెల్లమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద దాడి ఘటనకు హఫీజ్ సయీద్ కు సంబంధం ఉందనే కోణంలో భారత నిఘా వర్గాలు దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు పెహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే సింధు నదీ జలాలను ఆపేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అయితే సింధు నదీ నీళ్లను ఆపేస్తే మీ శ్వాస ఆపేస్తామంటూ మోదీపై హఫీజ్ సయీద్ బెదిరింపులకు దిగాడు. సింధు నదిలో నీళ్లకు బదులుగా రక్తాన్ని పారిస్తామంటూ విషాన్ని చిమ్మాడు. అయితే ఉగ్రదాడులకు మాస్టర్ మైండ్ గా వ్యవహరించిన హఫీజ్ సయీద్ కోసం భారత్ తో పాటు అమెరికా కూడా వెతుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రకటించడంతో ఏ క్షణంలో ఏం జరుగుతోందోనని పాకిస్తాన్ బెంబేలెత్తిపోతోంది.